అల్లం పచ్చడి అండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కొంచెం ఓపికతో కూడా చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది దీనికి. తినేటప్పుడు పుల్లగా తీయగా కారంగా ఉంటుందండి మనకు. ఇది వేడి వేడి అన్నంలోనైనా టిఫిన్లోకైనా చపాతీలోనైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో బెల్లం, అల్లం, కారం, చింతపండు వేయడం వల్ల నోటికి పుల్లగా తీయగా కారంగా అనిపిస్తూ ఉంటుందండి మనకు. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఫుల్ వీడియో మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎలా తయారు చేయాలి ఏంది అనేది మొత్తం పెట్టాను నేను డీటెయిల్గా, కొలతలతో సహా పెట్టానండి. ఎన్ని కొలతల చింతపండు తీసుకోవాలి, అల్లం తీసుకోవాలి, అలాగే బెల్లం ఎంత తీసుకోవాలనేది నేను మొత్తం కొలతలతో పెట్టాను. సూపర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. టిఫిన్లోనైనా వేడి అన్నంలోనైనా చపాతీలోనైనా వేసుకొని తిన్నా మేము. సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నానండి మీకు, మన ఛానల్లో ఉంటుంది ఫుల్ వీడియో మొత్తం. ఒకసారి వెళ్ళి చెక్ చేసి అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే టిఫిన్లో ఎప్పటికీ పల్లీల చట్నీ చేయాలంటే అది రొటీన్ అయిపోతుంది మనం తినడానికి. అందుకోసం ఒక్కొక్కసారి అల్లం పచ్చడి సింపుల్గా చేసుకోండి. ఇది నిల్వ పచ్చడి కూడా 6-7 months దాకా నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. అలాగే పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చట్నీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.